బ్రేకింగ్ న్యూస్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది క్రమశిక్షణ సంఘం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కపై విమర్శలు చేసిన రావి మార్చి 28 లోపు సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ప్రస్తుతం సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న రావి శ్రీనివాస్ 2023 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నేతల నుంచి ఫిర్యాదులు అందినట్లు క్రమశిక్షణ సంఘం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, అటు రావి శ్రీనివాస్ కి అయితే అటు క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి ఎప్పటిలోగా దీనిపై విచారించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? రీసెంట్ గా మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్న వెంటనే అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖాముఖి కార్యక్రమం అయిపోయింది. అయితే రీసెంట్ గా జరిగిన ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో రావి శ్రీనివాస్ అటు మంత్రి సీతక్క పైన నేరుగా మీనాక్షి నటరాజన్ ముందే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, అదేవిధంగా కొన్ని ఇతర కారణాలు కూడా చెప్పడం జరిగింది. వెంటనే దీనిపైన స్పందించిన మీనాక్షి నటరాజన్ ఆ విధంగా మాట్లాడొద్దంటూ కూడా అక్కడే హెచ్చరించారు. అయితే అనంతరం కూడా రావి శ్రీనివాస్ పదే మంత్రి సీతక్కకు ఎగైన్స్ గా మాట్లాడడంతో పాటు పార్టీకి సంబంధించి కొన్ని పార్టీ లైన్ దాటే విధంగా కూడా తన వ్యవహారం అంటూ కూడా అటు క్రమశిక్షణ కమిటీకి అనేక కంప్లైంట్స్ వచ్చి ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత రావి శ్రీనివాస్ కు షోకాజ్ నోటీసులు కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కూడా జారీ చేశారు. అయితే ఇటీవల డేస్ లో చూసుకుంటే మంత్రి సీతక్క చేయడంతో పాటు పార్టీ నేతలకు కూడా అనేక కంప్లైంట్స్ రావడంతో ఈ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇక ఈ నెల 28 లోపు కూడా షోకాజ్ నోటీసులకు సంబంధించి ఏదైతే వివరణ ఉంటుందో వివరణ ఇవ్వాలంటూ కూడా డిస్కషన్ కమిటీ కోరింది. రైట్ హేమ, థ్యాంక్ యూ.